ఏమండి బహుమానాలని పాపిష్టి బహుమానాలు ఇస్తాడా? చెప్పండి ఒకసారి. పాప బిడ్డలు ఇస్తాడా? అప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాదా? దేవుడు అన్యాయస్తుడు కాదా? కనీసం బుద్ధి జ్ఞానం అన్న ఆలోచన అన్న బైబిల్లో ఏముందో తెలియకుండా ఏంటండి? అంటేనేమో ఓర్చుకోలేదు, అంటేనేమో సహించలేదు, నిజం చెబుతుంటేనేమో అబద్ధ బోధని మనల్నే అంటున్నారు ఎదురు తిరిగి. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు ఉండుట వ్యర్థమే. బాగా వినండి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. అబ్బా, చూసారా ఏమన్నాడు? గర్భఫలం ఎవరిచ్చు బహుమానం అంట? దేవుడిచ్చు బహుమానం. చూసారా ఏమన్నాడు ఇక్కడ? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము. ఏమండి బహుమానాలని పాపిష్టి బహుమానాలు ఇస్తాడా? చెప్పండి ఒకసారి. పాపిష్టి బహుమానాలు ఇస్తాడా? పాపం చేసిన బిడ్డల్ని, ఆ బిడ్డలు ఏ కల్మషం ఉండండి, పాప బిడ్డల్ని ఇస్తాడా? అప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాదా? దేవుడు అన్యాయస్తుడు కాదా? ఆ బిడ్డ ఏమనిద్ది? గర్భంలో చచ్చిపోయింది. కొన్ని సందర్భాల్లో గర్భస్రావం అవుతాయి, కొన్ని సందర్భాల్లో బయటకు వచ్చి తగ్గ నెలకి చచ్చిపోతారు. అప్పుడు ఆ బిడ్డ దేవుడిని అడగాలి, ఏమని? అయ్యా నీకు ఏం అన్యాయం అయ్యా నీది? నేనేం పాపం చేశాను? ఏదైనా ఎవరు నన్ను బూతులాడానా? ఎవరు నన్ను తగాదు పెట్టుకున్నానా? నేనేం పాపం చేశాను? పసిగుడ్డిని నేను. నాకు పాపాన్ని ఆపాదించి నేను చచ్చిపోతే, ఈ పాపం నన్ను చచ్చిపోతే నరకానికి పంపిస్తావా? అయ్యా ఏం న్యాయం అయ్యా నీకు అని అడగదా? ఆ బిడ్డ చచ్చిపోయినప్పుడు అడగదా? అడిగిద్ది. అప్పుడు దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు. గర్భఫలాలు దేవుడిచ్చే బహుమానాలని దేవుడు మంచి బహుమానాలను ఇస్తాడు. మీరు పెళ్ళికి వెళ్ళినప్పుడు గిఫ్ట్లు ఇస్తారా? బహుమానం అన్నా గిఫ్ట్ అన్నా ఒకటే. ఎలాంటి గిఫ్ట్ ఇస్తారు? మంచిదే ఇస్తారా? అది మీకు తెలుసు. మరి దేవుడిచ్చేది పాపిదా? ఏమ్మా, వివాహానికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చే గిఫ్ట్లు అంతా స్ట్రిక్ట్గా రెడీ చేసి ప్యాకింగ్ చేసి ఇస్తారు మీరే. మరి దేవుడిచ్చేది గిఫ్ట్ బహుమానం పాపిష్టిదా? కనీసం బుద్ధి జ్ఞానం అన్న ఆలోచన అన్న బైబిల్లో ఏముందో తెలియకుండా ఏంటండి ఇదంతా? అంటేనేమో ఓర్చుకోలేదు, అంటేనేమో సహించలేదు, నిజం చెబుతుంటేనేమో అబద్ధ బోధని మనల్నే అంటున్నారు ఎదురు తిరిగి. మనం ఓర్చుకుంటాం, కానీ రేపు దేవుడి చేతిలో పడతారు కదా, యుగాలు అగ్ని ఆరదు కదా, అది బాధేస్తుంది. ఎందుకంటే వాక్యం రుచి తెలిసిన వారు, వాక్యము రుచి అర్థమవుతుంది కాబట్టి బాధేస్తుంది. అర్థం చేసుకోవట్లేదని బాధే తప్ప మేము కూడా ఏం చేయలేమండి. దేవుడే అన్నీ చేసేది. చెప్పటమే మా బాధ్యత.